అంజలి అయితే రాత్రి అయ్యాక అందరూ పడుకున్నాక బంటి దగ్గరకని చెప్పి స్లోగా ఎవరు చూడకుండా వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆమె వస్తుంది. ఆమె వచ్చి ఏంటి ఈ అంజలి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక అంజలిని ఫాలో అయ్యి అంజలి వెనకే వెళ్తుంది. ఇక అంజలి అయితే బంటి దగ్గరికి వెళ్ళి, బంటి ఈరోజు రాత్రి మనిద్దరం ఒకే దుప్పట్లో పడుకుంటాం, ఓకేనా అని చెప్పి అంటుంది. ఇక బంటి అయితే అక్కడ పడుకుంటే బంటి పక్కనే అంజలి కూడా పడుకొని వాళ్ళిద్దరూ అయితే దుప్పటి కప్పుకుంటారు. ఇదంతా చూసిన ఆమె అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది, ఆ బంటిగాడి దగ్గరికి వెళ్ళిందా అంటే వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం అన్నమాట. వెంటనే నేను చెప్పేస్తాను, అత్తయ్యతో చెప్పేస్తాను అని చెప్పి శాంభవి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక శాంభవి పడుకొని ఉండటంతో అత్తయ్య అత్తయ్య డోర్ తీయండి అత్తయ్య అత్తయ్య అంటూ గట్టిగా డోర్ని అయితే కొడుతుంది. అది చూసి వాళ్ళ ఆయన కూడా వస్తాడు. ఇక డోర్ తీసాక శాంభవి అయితే ఏంటి ఏమైంది అని చెప్పి అడిగితే, ఆ అంజలి మీరు అనుకున్నంత మంచిదే కాదు, రండి మీకు చూపిస్తాను, అది ఆ బంటి దుప్పట్లో కలిసి పడుకుంది, కావాలంటే రండి ఇప్పుడే మీకు చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆయన కూడా అలానే అంటాడు, ఆ అంజలిని నువ్వు తక్కువ అంచనా వేయకు అని చెప్పి అంజలి దగ్గరికి అయితే శాంభవిని తీసుకెళ్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.